అందరికీ నమస్కారం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. చాలా రోజుల తర్వాత వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం, ఈ మధ్య కాలంలో చిన్నజీయర్ స్వామి వారు సమతా కుంభ ఉత్సవంలో భాగంగా ఒక వ్యాఖ్యానం చేశారు. దానికి చాలామంది చిన్నజీయర్ స్వామి వారు అన్న తప్పు, ఆయన ఆ మాటను వెనక్కి తీసుకోవాలి అన్నట్టుగా వీడియోలు చేయడం జరుగుతోంది. కానీ ముఖ్య ప్రశ్న ఏంటంటే, చిన్నజీయర్ స్వామి వారు అన్నది తప్ప? అసలు కాదు. అలా అని వాళ్ళన్నది తప్ప? అది కాదు. అసలైన విషయం ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. శంకరాచార్యులు వారు 4 మఠాలు ఏర్పాటు చేశారు. 4 దిక్కుల్లోనూ చతురామ్నాయ పీఠాలు అని అంటుంటారు. ఈ చతురామ్నాయ పీఠాలంటే పూరి జగన్నాథంలో ఒకటి, ద్వారకలో ఒకటి, జ్యోతిర్మఠంలో ఒకటి, శృంగేరిలో ఒకటి, ఇలాగ 4 మఠాలు ఏర్పాటు చేశారు. శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలా. శంకరాచార్యుల వారు 32 ఏళ్ల వయస్సులో ఉత్తర భారతానికి వెళ్ళారు, హిమాలయాల్లోకి. తిరిగి వచ్చిన చరిత్ర లేదు. అంచేత మళ్ళీ ఆయన వచ్చి మఠాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది దట్స్ నాట్ ద రైట్ స్టోరీ. ఎవరు ఏర్పాటు చేశారు? తర్వాత కాలంలో 13వ శతాబ్దంలో మన విజయనగర మహాసామ్రాజ్య సంస్థాపకులైనటువంటి హరిహర రాయలు, బుక్కరాయలకి గైడ్గా ఉండేవారు విద్యారణ్య స్వామి. వేద భాష్యాలని రచించినటువంటి మహాపండితుడు ఆయన. వేదాంత దేశకుల వారి యొక్క సహాధ్యాయి ఆయన. విజయనగర మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేశారు ఈ 4 పీఠాలని. చిన్నజీయర్ స్వామి వారు అన్న దాంట్లో మనకు ముఖ్యంగా తెలుస్తున్నది, శంకర పీఠాలు శంకరాచార్యులు స్థాపించలేదు, విద్యారణ్యులు స్థాపించారు అని. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అన్నది 2 భాగాలుగా చూద్దాం. మొదటిగా శృంగేరి పీఠానికి సంబంధించిన గురు పరంపరలో చూస్తే శంకరులు 8th సెంచరీకి సంబంధించిన వారుగా రాసింది. అదే ఇన్ఫర్మేషన్ పూరి శంకర మఠంలో చూస్తే, పూరి శంకర మఠం ఇన్ఫర్మేషన్లో చూస్తే అక్కడ 480 BC అని రాసి ఉంటుంది. దీనికి దానికి దాదాపుగా 1300 సంవత్సరాల తేడా ఉంది. పోనీ పూరిలో తప్పు అనుకుంటే మనం కొద్దిగా కిందకు వస్తే అదే శంకరాచార్యులు స్థాపించారు అన్న కంచి మఠంలో అక్కడ సేమ్ ఇన్ఫర్మేషన్, పూరిలో ఉన్న ఇన్ఫర్మేషనే ఉంటుంది, 480 BC అని. ఈ 3 ప్రదేశాల్లో కామన్గా ఉన్నది ఏంటి అంటే, మొదటి 2 గురువులు, మొదటిది శంకరాచార్యులు అయితే రెండోది సురేశ్వరాచార్యులు. అలాంటప్పుడు ఇక్కడొక డేటు ఎందుకున్నది అన్నది ఇప్పటికీ తెలియదు. ఇదే విషయం శ్రీ సంతోష్ కుమార్ గణపతి గారు వారి వీడియోలో చాలా చిన్న విషయంగా దాటవేసేశారు. అక్కడ నిజంగా లొసుగు ఉంది, కానీ వారి వైపు తప్పు ఉండకూడదు అన్న ఒక దృక్పథంతో ఆ విషయాన్ని దాటవేసేశారు. డేట్ విషయంలో చిన్న అవకతవకలు ఉన్నాయి, దాని గురించి ఇంకా డిస్కషన్ జరుగుతోంది అని. చిన్న అవకతవక కాదండి, ఇది 1300 సంవత్సరాల డిఫరెన్స్. ఇందులోనే ఇంకొక చిన్న డిఫరెన్స్ మనం గమనిస్తే, పూరిలో కానీ, కంచి మఠంలో కానీ, లేదా ఉత్తరాన ఉన్న జ్యోతిర్మఠంలో కానీ, ద్వారకా మఠంలో కానీ దాదాపుగా 75 తరాల గురువులు దాటారు. కానీ శృంగేరిలో చూస్తే ఇంకా ఇప్పటికి 38వ తరం గురువు మాత్రమే ఉన్నారు. ఆ డిఫరెన్స్ ఎక్కడొచ్చింది అంటే, దాదాపు మనం ఇందాక 480 BC అనుకున్నాం కదా, అక్కడి నుంచి ఈరోజు 8th సెంచరీ కామన్ ఎరాలో చూసుకుంటే 1300 సంవత్సరాల తేడాలో 30 తరాల గురువుల ఇన్ఫర్మేషన్ లేదు. ఆ విషయాన్ని ఆధారంగా తీసుకొని స్వామివారు చెప్పారు, ఆ మాట అన్నారు. ఇప్పుడు రెండో భాగానికి వెళ్దాం, హిస్టారికల్ ఎవిడెన్స్. హిస్టారికల్ ఎవిడెన్స్ అంటే ఏంటి అంటే, ఆర్కియాలజిస్ట్ కానీ, హిస్టారియన్స్ కానీ తగిన రీసెర్చ్ చేసి ఒక పుస్తకాన్ని, ఒక రిపోర్ట్ను ఇస్తారు. దాన్ని హిస్టారికల్ ఎవిడెన్స్గా పరిగణించగలం, కానీ ఒక పీస్ ఆఫ్ లిటరేచర్ దాన్ని ఎవిడెన్స్గా పరిగణించలేం. ఇప్పుడు 13వ శతాబ్దంలో ఉన్న విద్యారణ్యులు స్థాపించారు అనడానికి ముఖ్య ఆధారాలు ఏంటి? ఖచ్చితంగా అక్కడ శిలాశాసనాలు. హరిహర రాయ, బుక్కరాయ వీళ్ళిద్దరి సమయంలో ఈ శృంగేరి మఠానికి పూర్వ వైభవం వచ్చింది అని అనుకోవచ్చు. ఆయనే స్థాపించారు అని చెప్పలేం, కానీ పూర్వ వైభవం వచ్చింది. ఈ పూర్వ వైభవం ఏంటి అన్నది మనం ఆలోచిస్తే, ఇదే ప్రాంతంలో ఇద్దరు హిస్టారియన్స్, జర్మన్ హిస్టారియన్ హర్మన్ కుల్కే, ఆయన రాసిన పుస్తకంలో
ఎనిమిదవ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు మాకిక్కడ ఏ ఆనవాలు దొరకలేదు శంకర మఠం ఉంది అని. లేదా హిందుత్వం ఉందని. శంకర మఠం అని చెప్పలేము. హిందుత్వం బాగా ఉంది అని మాకు ఏ ఆధారం దొరకలేదు. ఈ సమయంలో ఇక్కడ జైన మతం బాగా ప్రబలుతోంది అన్న ఒక విషయాన్ని మేము గమనించాము అని ఆయన పుస్తకంలో రాశారు. మీరనొచ్చు అదే ఒక ఫారెన్ హిస్టారియన్ రాసింది మేమెలా నమ్ముతాము అని. ఒక ఇండియన్ హిస్టారియన్ ఆర్‌సి మజుందార్ ఆయన జరిపిన రిసర్చ్‌లో కూడా ఇదే విషయం తేలింది. 2 పుస్తకాలని నేను ఇక్కడ ఇమేజెస్ పెడతాను చూడండి. దీని ద్వారా మనకు తెలుస్తున్నది ఒక క్రానలాజికల్ ఆర్డర్‌లో వద్దాం. మొదటి 480 బీసీ నుంచి 8థ్ సెంచరీ సీఈ వరకు కామన్ ఎరా వరకు ఇన్ఫర్మేషన్ లేదు శృంగేరి మఠానికి సంబంధించి. నెక్స్ట్ ఈ హిస్టారియన్స్ ప్రకారం 8థ్ సెంచరీ నుంచి 12థ్ సెంచరీ వరకు వాళ్ళకక్కడ జైన మతానికి సంబంధించిన ఆధారాలే ఎక్కువ దొరికాయి. థర్డ్ పాయింట్, శిలాశాసనాల ప్రకారం ఇక్కడ విద్యారణ్యుల పాత్ర చాలా గొప్పగా ఉంది. వారు అక్కడ ఆ శృంగేరి పీఠానికి పునర్వైభవాన్ని తీసుకొచ్చారు అని. బహుశా నా ఉద్దేశంలో 8వ శతాబ్దానికి పూర్వం అక్కడ మఠం ఉండే ఉండొచ్చు. కానీ దాదాపుగా 400-500 సంవత్సరాలకు లేదు. ఇదేంటి ఆ తేడా ఏంటి అంటే 480 బీసీ నుంచి దాదాపుగా విద్యారణ్యుల వరకు లెక్క పెట్టుకుంటే విద్యారణ్యుల కాలం ఏంటి 12వ శతాబ్దం, 13వ శతాబ్దం. అక్కడ 450 సంవత్సరాలు, ఇక్కడ 1200 సంవత్సరాలు తీసుకుంటే 1650 నుంచి 1750 సంవత్సరాల పాటు కేవలం 12 మంది గురువులేనా ఉన్నారు. ప్రతి గురువు 100 సంవత్సరాలు ఉన్నా సరే ఏ గురువు అంతకాలం లేరండి. చాలా తక్కువ మంది 100 సంవత్సరాల పైగా గురువుగా ఉండడం జరుగుతోంది. దాదాపుగా 30 తరాల గురువులు ఇన్ఫర్మేషన్ మనం అక్కడ మనకు కనిపించట్లేదు. ఇన్ని ఆధారాలు పెట్టుకొని చినజీయర్ స్వామివారు అన్న మాటలు వెనక్కి తీసుకోవాలి అన్నది చాలా తప్పు. ఈ లొసుగులు అన్నీ ఉండగా మీరు ఎలా చెప్తారు ఆ మాట? సంతోష్ కుమార్ గణపాటి గారు వారి ఇంటర్వ్యూ తీసుకొని ఒక మాట అన్నారు. ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా అని ఆయన కామెంట్స్‌లో కొంతమంది అడిగితే, ఐక్యతను చాటడానికి ఇంటర్వ్యూ తీసుకున్నాను అని చాలా తెలివిగా చెప్పారు. కానీ ఐక్యతను చాటేవారైతే మీరు కాదు, ఒక సమూజ్జిని తీసుకొచ్చి ఎదురుగుండా కూర్చోబెట్టి అప్పుడు అది ఆర్గనైజ్ చేస్తే అది మీరు ఐక్యతను చాటే విషయం. రెండోది, ఐక్యత నిజంగా చాటేవారైతే ఇలాగ ఆయనతో మళ్ళీ మాట్లాడకుండా ఒక వీడియో వదలకూడదు. మీరన్నది తప్పు. దాని గురించి మీరేమైనా వివరణ ఇస్తారా అని ఒక మెయిల్ పెట్టి ఒక్క 2-3 గంటలు వెయిట్ చేసి ఇదే పని చేసుంటే నిజంగా మీరు ఐక్యతను చాటడానికి ఆ ప్రయత్నం చేశారనుకుంటున్నాను. ఇప్పుడు అది ఎలా ఉందంటే, నా అవసరం తీరిపోయింది. వెంటనే ఇంకొక అవకాశం దొరికింది. నేను వీడియో చేసేస్తాను అన్నట్టుగా ఉంది. రెండోది, అయితే ఐక్యతను చాటే విషయంలోనే ఇంకో భాగం ఏంటంటే, మీరు వీడియోలు పెడుతున్నారు బ్రహ్మాండం. భావస్వేచ్ఛ ఎవరికైనా ఉంది. వారికి ఎంత ఉందో మీకు అంతే ఉంది. నాకు అంతే ఉంది. భావస్వేచ్ఛ అందరికీ ఉన్నదే. కానీ మీ భావస్వేచ్ఛ వల్ల కొన్ని లక్షల మంది గురువుగా భావించే వారిని కొన్ని వేల మందితో మీరు తిట్టించడానికి సాధనం అయ్యారు. మీ కామెంట్స్‌లో ఒకసారి మీరు చూసుకోండి. ఎంతమంది చేత మీరు తిట్టించడానికి సాధనం అయ్యారో. ఈ ఈ చిన్న డిఫరెన్స్‌ని మీరు గమనించకపోతే మీరు ఐక్యతను చాటకపోయినా పర్వాలేదనిపిస్తుంది. జై శ్రీమన్నారాయణ.